ఏర్పాటు చేయమన్నప్పుడు బేతపూడి గ్రామం ఎంపిక చేయడం, తక్కువ సమయంలో కూడా ఇటువంటి ఏర్పాటు చేసినందుకు వాసా శ్రీనివాస్ గారికి, చలపతి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన గ్రామాధ్యక్షుడు అడప నరసింహారావు గారు కదా, అడప శ్రీనివాసరావు గారు, నరసింహారావు గారికి, నాతో పాటు ఎప్పుడు ప్రయాణిస్తున్న మా జిల్లా అధ్యక్షుడు గాదా వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా శేఖర్ కూడా వాస్తవ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో ఉన్న నిజాలు అద్భుతంగా ఏ వేదికనైనా సరే ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా ఇక్కడ నిలబడి ఒక పదవి, చలపతి శ్రీనివాస్ గారికి ఒక చైర్మన్ పదవి, నేను ఒక రాష్ట్రంలో ఒక మంత్రిని, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, 21 మంది ఎమ్మెల్యేలు, 2 పార్లమెంట్ సభ్యులు, 2 శాసన మండలి సభ్యులు, రాష్ట్ర క్యాబినెట్లో 3 మంత్రులు. మేము ఉన్నామంటే మీరే మాకు స్ఫూర్తి, మీరే నిలబెట్టారు. అంటే ఈ మాట వెనుక చాలా అర్థం ఉంది, చాలా లోతుగా చెప్తున్నాను మీకు. ఎందుకంటే కూటమి అనేది ఏర్పడిందంటే అది కేవలం అమరావతి రైతుల త్యాగం, మీరు చూపించిన స్ఫూర్తి. ఎలా మర్చిపోగలుగుతాం చెప్పండి? ఎంత కష్టకాలంలో మీరు మీ కళ్ళ ముందే మీరు ఊహించిన ఒక స్వప్నం, మీరు ఏదైతే మన బిడ్డల కోసం భవిష్యత్తు ఉంటుందనే నమ్మకంతో ప్రభుత్వానికి మీరు ఆ రోజున నిలబడి విరాళాలుగా ఇచ్చేశారు మీ పొలాలు. దాన్ని విధ్వంస శక్తులు వచ్చి ఇష్టానుసారంగా ఇదేం రాజధాని, మేము 3 రాజధానులు ఏర్పాటు చేస్తాం, ఒక రాజధాని సరిపోదు ఆంధ్రప్రదేశ్కి అని ఒక వితంత వాదన తీసుకొచ్చి ప్రజల్లో ఒక ధైర్యం కోల్పోయే విధంగా, ప్రభుత్వం అంటే ఒక వ్యవస్థ. ఏ సందర్భంలోనైనా సరే ఒక అధికారి యూనిఫామ్ వేసుకున్నాడన్నా, ఒక పోలీస్ అధికారి అయినా, ఒక కలెక్టర్ అయినా, ప్రభుత్వం తరఫున ఒక ఎమ్మెల్యే అయినా, ఒక మంత్రి అయినా మాట్లాడుతున్నాడంటే దాని వెనుక ఒక విలువ ఉండాలి. మేము చెప్పిన మాటల్లో విలువే లేకపోతే, ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీ అందరికీ ఇచ్చిన మాటల మేరకు ఎకరం భూమి ఇస్తే మీకు ఇన్ని గజాలు మీకు ఇస్తాం, డెవలప్ చేసి ఇస్తాం, రోడ్లు వేసిస్తాం, భూముల విలువ తగ్గకుండా మేము చూసుకుంటాం అని ఇచ్చిన మాటకి కావాలని తూట్లు పొడిచే విధంగా ప్రణాళికబద్ధంగా, ఎంత విచిత్రం అంటే ప్రణాళికబద్ధంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల్ని ఆపేసి, వేసిన రోడ్లు కూడా తవ్విచ్చేసి, ఇక్కడున్న కంకర కూడా ఎత్తుకుపోయి, గ్రావెల్ ఎత్తుకుపోయి, పైపులు ఎత్తుకుపోయి, కేబుల్ ఎత్తుకుపోయి, సో ఎక్కడైనా చూసినటువంటి పరిస్థితి చెప్పండి. ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా నిరంతరంగా కొనసాగిస్తాం మన పరిపాలన. పార్టీలతో సంబంధం కాదు. 5 సంవత్సరాలు ఒక పార్టీ ఉండొచ్చు, 5 సంవత్సరాల తర్వాత ఇంకో పార్టీ రావచ్చు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఇచ్చిన మాట కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ప్రతి ముఖ్యమంత్రికి ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది. దుర్మార్గంగా వైఎస్ఆర్సీపీ నాయకులు క్షేత్రస్థాయిలో ఏ విధంగా మిమ్మల్ని అవమానపరిచి మాట్లాడారో ఎట్లా మర్చిపోతాం చెప్పండి. ఆ రోజున 3 రాజధానులు నిర్మాణం చేస్తున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు మేము అందరం వచ్చాం, అక్కడ తిరిగాం. అంతమంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చి యూనివర్సిటీ నిర్మాణం చేసుకున్నారు. విఐటి యూనివర్సిటీకి ఏం అవసరం చెప్పండి వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ పెట్టడం? ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఏం అవసరం చెప్పండి ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టడం, ఆ విధంగా బిల్డింగ్లు కట్టడం? ఉన్న రోడ్లు కూడా తవ్వేసి రోజుకి 50-60 బస్సులు వెళ్తుంటే ఒక్కొక్క యూనివర్సిటీకి ఆ బస్సులు కూడా వెళ్ళలేని పరిస్థితి చేసి ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు చేసిన ప్రయాణం. కనీసం 30 నుంచి 40 వేల మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న పరిస్థితిలో చిన్న చిన్న పరిశ్రమలు, టీ షాపులు కానివ్వండి, తోపుడు బండ్లు కానివ్వండి, పళ్ళు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, పూలు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏమైపోయారు? ఉపాధి ఏ విధంగా కోల్పోయారు? మర్చిపోలేని రోజులు ఇవి. మీ ఆవేదన, మీ బాధ, ప్రతిరోజు మీరు ఏదో కలలు కానీ మన బిడ్డల్ని డాక్టర్ చేసుకుందాం, ఇంజనీర్ చేసుకుందాం, 2 ఎకరాల భూమి మన ప్రభుత్వానికి ఇచ్చాం అనే ఆలోచన, కనీసం ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎంత నష్టం జరిగిందో మీరు చూశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పాపాలు చేశారంటే అమరావతి విషయంలో రాష్ట్రం వెనకడిగేసింది, అంధకారంలో నెట్టేశారు మంది. ఒకరోజు 200 మంది మహిళలు వచ్చి మన జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారితో ఈ విధంగానే కూర్చొని వాళ్ళు ఆ రోజు ఎంతో బాధతోటి
వాళ్ళు ఇచ్చిన భూముల గురించి, వాళ్ళ బిడ్డల్ని చదివించుకోవాలనే ఆశ ఏ విధంగా ఉండిందో, ఈరోజు ఫీజు కూడా కట్టుకోలేని పరిస్థితి, చివరికి కౌలు ఇస్తామనే డబ్బు కూడా ఇవ్వకుండా రైతుల్ని మోసం చేశారే. దానికోసం కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఉద్యమం చేస్తానంటే మరుసటి రోజు వేసేసారు డబ్బులు మీ ఖాతాల్లోకి. ఆ స్ఫూర్తితోటే మహిళలు కలిసిన రోజే, అదే రోజు రాత్రి మేము ఢిల్లీకి వెళ్ళి 3 రోజులు ఢిల్లీలో ఉండి అక్కడ ఉన్న నాయకులతోటి పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా, చాలా తప్పు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, మీకు బాధ్యత లేదా, మోడీ గారే వచ్చి శంకుస్థాపన చేశారు అమరావతికి, ఈ రోజున ఎట్లా ఈ విధంగా విధ్వంసం చేస్తుంటే మనం ఊరుకోగలుగుతాం, మాకెంత బాధ ఉందో మీకు కూడా అంతే బాధ ఉండాలి. ఎవరో చేసిన ప్రచారం ఒక కులానికే ఉపయోగపడింది, ఒక వర్గానికే ఉపయోగపడింది, కొంతమందికే ఉపయోగపడింది అనే ఒక వితంత్ర వాదన తీసుకొచ్చిన దానికి మనం తిప్పికొట్టాలి, బాధ్యత తీసుకోవాలని చెప్పారు. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కొంచెం ఆలోచనలో పడి 2020 సంక్రాంతి కల్లా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ పొత్తులోకి వచ్చాం మనం. అదే మొట్టమొదటి అడుగు మనం ఆ రోజు వేసింది. ఎందుకంటే అదే మీ కష్టాలు, మీరు నిలబెట్టిన కూటమి ఇది. ఆ రోజు వేసిన ఆ మొదటి అడుగు మనల్ని 2024 ఎలక్షన్లో ఇంత అద్భుతంగా మీ అందరూ కూడా ఓటేసి గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఏ విధంగా వీళ్ళిద్దరిని కలపాలని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నం మర్చిపోబాకండి. దాని వెనుక మీ అందరి ఆలోచన, మీ కష్టం. ఈ రోజున అమరావతి అనే రాజధాని మనకి లేకపోతే అడ్రస్ లేనట్టు. మనకి ప్రతి రాష్ట్రంలో రాజధాని ఉంది, ఒక పేరు చెప్పుకోగలుగుతారు. మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కడున్నాం మనం? మొట్టమొదటిసారి కర్నూలు పెట్టారు, కర్నూలు నుంచి కొన్ని వ్యవస్థలు తీసుకొచ్చి గుంటూరులో పెట్టారు, గుంటూరు నుంచి మళ్ళీ హైదరాబాద్ అన్నారు, హైదరాబాద్ నుంచి మళ్ళీ విడగొట్టి మళ్ళీ చివరికి మనం అమరావతిలో కొత్త రాజధాని నిర్మాణం చేసుకుందామని వచ్చాం. మీ అందరూ సహకరించారు. ప్రపంచంలో ఎక్కడ జరగలేదు ఈ విధంగా 33,000 ఎకరాలు ఈ విధంగా భూసేకరణ అనేది అద్భుతమైన కార్యక్రమం. అది కేవలం మీరు నిలబడ్డారు కాబట్టి దయచేసి నేను చేతులు జోడించి మిమ్మల్ని నమస్కరించి చెప్తున్నాను, మీకు అనుమానాలు తెచ్చుకోబాకండి. అది సరైన రీతిలో మేము కమ్యూనికేట్ చేయలేకపోయాం. మరొక్కసారి 40,000 ఎకరాలు తీసుకుంటున్నారు, ఈ 33,000 ఎకరాలని మర్చిపోతారు, లేకపోతే అభివృద్ధి జరగదు అనే అపోహ మాత్రం మీరు దయచేసి ఉంచుకోబాకండి. నిన్న రాత్రి ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగిన సమావేశంలో నేను ఉన్నాను. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు ఈ మాట.